ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఈరోజు ఉదయం సుప్రీంకోర్టు కీలకమైన తీర్పునిచ్చింది. ఈ తీర్పు నేపథ్యంలో మనతో కొంతమంది MLF సంబంధించిన కొంతమంది లాయర్స్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, తీర్పు ఎలా చూస్తారు? 30 సంవత్సరాలుగా MRPS పోరాటానికి వచ్చిన ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు మాకెంతో అంటే మాదిగలకు ఎంతో హర్షణీయమైన విషయము. ఈ యొక్క తీర్పు పైన మేము అంటే సుప్రీంకోర్టు జడ్జెస్ ప్రత్యేకంగా మేము అభినందనలు తెలియజేస్తున్నాము. మాదిగలకు మాత్రం ఈ యొక్క తీర్పు రావడం అనేది చాలా శుభ సమయము. ఈ తీర్పు పట్ల మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడు ప్రధానంగా సింగిల్ బెంచా లేదంటే ఈ డబుల్ బెంచ్ తీర్పు ఇచ్చింది? అది 7 బెంచెస్, సుప్రీంకోర్టు 7 బెంచెస్ 7 మంది జడ్జీలు ఈ యొక్క తీర్పును వెలువరించడం జరిగింది. ఇది కాన్స్టిట్యూషన్కి అనుబంధంగానే వచ్చిందని మేము నమ్ముతున్నాము. ఈ యొక్క తీర్పు రావడం అనేది యావత్ భారతదేశ మాదిగలకు శుభసూచకం. మాదిగలకు జరిగే న్యాయం ఏ విధంగా ఉండబోతుంది ఈ తీర్పు నుంచి? అంటే ఈ తీర్పు వల్ల జనాభా ప్రాతిపదికన ప్రతి రాష్ట్రంలో ఉద్యోగ రంగంలో కానీ, విద్యారంగంలో కానీ, రిజర్వేషన్లో కానీ, ప్రతి ఒక్క రంగంలో కానీ మాదిగలకు మేలు జరుగుతుందని మేము భావిస్తున్నాం. అంటే ఇంతవరకు ఎలా జరగలేదు సార్? అంటే ఇప్పుడు తీర్పు రావడానికి గల కారణం ఏంటి? ఇన్ని సంవత్సరాలుగా పోరాటం చేయడానికి గల కారణం ఏంటి? అలా ఎందులో నష్టపోతున్నారు మీరు? ఎందులో నష్టపోతున్నామంటే ముఖ్యంగా ఇప్పుడు మేము అన్నదమ్ములుగా 2 సోదరులుగా ఉన్నాము. అయితే పెద్దవాడే ఎక్కువ ఫలితాలు పొందడం వల్ల చిన్నవాడికి నష్టం జరిగింది. ఎగ్జాంపుల్ ఏమిటంటే ఇప్పుడు నా ప్లేట్లో నేను అన్నం తినలేకపోతున్నాను, తినడమే కష్టంగా ఉంది. అయితే ఒకే ప్లేట్లో 10 మంది చేయిబెట్టి ముద్దలు తీసుకుంటే వెనుక ఉన్నవాడికి దొరకడం లేదు. అలాగా నష్టపోయినాం. విద్యారంగంలో కానీ, ఉద్యోగ రంగాల్లో కానీ, అనేక రంగాల్లో కానీ. ఈ రిజర్వేషన్ ఫలితంగా 1994 నుంచి 99 వరకు చంద్రబాబు హయాంలో 5 సంవత్సరాలు ఈ యొక్క ABCD వర్గీకరణ అమలు చేయడం వల్ల మాదిగలు అనేక రంగాల్లో లక్షల ఉద్యోగాలు పొందినారు. ఆ తర్వాత ఈ రిజర్వేషన్లు తీసేయడం వల్ల మళ్ళీ వెనకబడతనం జరుగుతుంది. ఇప్పుడు ఈ తీర్పు వల్ల భవిష్యత్తులో అనేక రంగాల్లో మాదిగలు ముందుకెళ్తారని ఆశిస్తున్నాం. మీరు చెప్పండి, ప్రధానంగా మాదిగలు మాలల మధ్యనే ఈ పోరాటం జరుగుతుంది. అంటే వర్గీకరణ జరగాలని చెప్పి మాదిగలు పోరాటం చేస్తున్నారు, జరగొద్దని చెప్పి మాలలు పోరాటం చేస్తున్నారు. అయితే దీని మీద మాలలు మళ్ళీ పిటిషన్ వేసే ఆస్కారం లేదంటారా? లేదండి, ఎందుకంటే గతంలో ఉన్నటువంటి వివిధ హైకోర్టులో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు దానికి సంబంధించినంత వరకు వాళ్ళ రాజకీయ ఎత్తుగడతోనే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ కానీ వాళ్ళ అభ్యర్థులు ఆడ ఉండడం వల్ల ఒక లాబీ చేసి కోర్టులో మెయింటైన్ చేసి డిస్మిస్ చేసినటువంటి చరిత్ర ఈ తీర్పులో ఉంది. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ పరిరక్షణకు కాన్స్టిట్యూషన్ బెంచ్ 5 నుంచి దానికి సంబంధించినంత వరకు 7 మంది జడ్జితో వచ్చింది. కాబట్టి 7 మందిలో ఒకరు తప్ప 6 మంది మెజార్టీ వచ్చింది. కాబట్టి దేశంలో ఉన్నటువంటి తీర్పు శిరవహిస్తూ ఈ తీర్పు ABCD సంబంధించినంత ఒక స్పష్టమైనటువంటి మాదిగ ఎక్కడైతే ఏ రాష్ట్రంలో అయితే వాళ్ళు జనాభా పరిధికి పనుకున్నారో తూచా తప్పకుండా జరగాలనే ఒక దూర ఆలోచనతోన గ్రామాల్లో ఉన్నటువంటి అండరాని వారిని ఉన్నారు. కాబట్టి ఆ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ పరిధిలోనే, చట్ట పరిధిలోనే ఈ తీర్పు ఇచ్చని మాదిగలు ఆశిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాలకు తీర్పు ఇచ్చింది కదా, డైరెక్షన్స్ ఇచ్చింది కదా సుప్రీంకోర్టు. అయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని అమలు చేసే ఆస్కారం ఉందా? ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే ఒకవేళ బీజేపీ ఇతర పార్టీలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో అమలు చేసే ఆస్కారం ఉందా? లేదు. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి అక్కడ ప్రాంతీయ పార్టీలు కానీ ఏ పార్టీలైనా ఏముంటున్నట్టు ఈ దేశానికి ఒక స్పష్టమైనటువంటి రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగ పరిధిలో ఉన్నట్టు ఒక భౌగోళికమైనటువంటి ఈ అనేక రకమైన కులాలు మతాలు ఆచరించినటువంటి ఈ దేశంలో ఉంది. కాబట్టి అంటరాని వారిగా బలహీన వర్గాలకు రాజ్యాంగ పరిరక్షణ, ప్రజలకు పరిరక్షణ ఆలోచనతోనే ఈ తీర్పు దానికి అనుగుణంగా ఉందనే మా యొక్క భావన, మాదిగల యొక్క భావన. కాబట్టి అటువంటి వ్యత్యాసాలు ఏమి? ఇప్పుడు ABCD వర్గీకరణ అనేటువంటి తీర్పు గత 30 సంవత్సరాలుగా మాదిగల పోరాటంతో, మందాకృష్ణ నాయకత్వంలో మాదిగలు పోరాటం చేస్తే అనేక మంది వీరులు ప్రాణత్యాగం చేసి సాధించుకున్నటువంటి తీర్పు ఈరోజు సుప్రీంకోర్టు 7 మంది పూర్తి కాన్స్టిట్యూషనల్ బెంచ్ దీనికి తిరుగులేదు, నో అపీల్. ఎంతమంది కూడా దీన్ని ఛాలెంజ్ చేయనికే లేదు రాబోయే దినాల్లో. కాబట్టి ఇదే ఫైనల్. ఇది ప్రతి ఒక్క
రాష్ట్రంలో ఉన్న మాదిగ బిడ్డకు న్యాయం జరుగుతుంది. దీని ద్వారా రాష్ట్రాలు ఖచ్చితంగా మరి సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును ఇంప్లిమెంట్ చేయాల్సిందే, 100% చేయాల్సిందే. తీర్పు ఒకవేళ వాళ్ళు అగెనెస్ట్గా ఉంటే గాన రాబోయే దినాల్లో ప్రజల తీర్పుకు ఆగ్రహానికి గురి కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి మనము కాన్స్టిట్యూషన్ రాజ్యాంగపరంగా ఉన్నటువంటి ఒక సర్వోన్నత న్యాయస్థానము తీర్పు ఇచ్చిందంటే దానికి తిరుగులేదు. మరి మన దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో ఏ రకమైనటువంటి మరి వీళ్ళ మధ్య డిస్క్రిమినేషన్ ఉందో ఒకరే దీంట్లో కొంతమంది కులాలే లబ్ధి పొందుతున్నారు. కాబట్టి అందరికీ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆ యొక్క ఫలాలు అందరికీ సమానంగా అందాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు తీర్పు ఇచ్చింది. అదే తీర్పు ప్రకారమే అందరికీ సమానమైనటువంటి ఫలితాలు దక్కాలనేటువంటి ఉద్దేశంతోనే ఆ తీర్పు ఇచ్చింది. దానికే ప్రభుత్వాలని కట్టుబడి ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ఫలాలు ప్రైవేట్ రంగంలో, ప్రభుత్వ రంగంలో ఉంటాయా? అంటే ఏ రంగంలో లబ్ధి చేకూరే అవకాశం? ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామం ఇది కూడా మంచి ప్రశ్ననే. ఇప్పుడు కొంతమంది చాలా వరకు ఇంతవరకు చాలా నష్టపోయినాం మేము మాదిగలుగా. మరి చాలా ప్రభుత్వాలు కొన్ని ప్రైవేటైజేషన్ చేయడం వల్ల మరి గవర్నమెంట్లో కొన్ని అవకాశాలు తగ్గినాయి. ప్రైవేటైజేషన్లో కూడా ఈ రిజర్వేషను ఈ యొక్క మరి ఏదైతే ఎంఆర్పి ఈ క్లాసిఫికేషన్ ఉందో ప్రైవేట్లో కూడా దీన్ని అమలు పరచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. సరే, ప్రభుత్వ రంగాల్లో ఖచ్చితంగా ఇది వస్తుంది క్లాసిఫికేషను. ప్రైవేట్ రంగంలో కూడా ఈ ఏబిసిడి మరి వర్గీకరణ తీసుకురావాలని చెప్పి నేను కోరుతున్నాను. మరికొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, ఈ తీర్పు మీద మీ అభిప్రాయం ఏంటి? తీర్పు ఏముందండి, ఇప్పుడు ఒక కుటుంబం ఉంది, నలుగురు పిల్లలు ఉన్నారు, మంది పిల్లలు ఉన్నారు. నలుగురు పిల్లలకి తల్లిదండ్రుల ఆస్తి సమాన వాటాలు ఇవ్వమని చెప్పి చెప్తా ఉన్నది. అట్లనే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ మొత్తం భారతదేశం అంతా కూడా ఈ ఉపకులాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీల్లో అన్ని కులాలకి ఇది జనాభా ప్రతిపాదిక ప్రకారము ఏ కులం ఎక్కువ ఉంది దాని దమాచ ప్రకారమే ఈ రిజర్వేషన్లు వర్గీకరణ చేయండి, వాళ్ళ ఉద్యోగ రంగాలలో వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పింది. అది ధర్మమే కదా. అది ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనేది తేడా లేకుండా ఏమి అందరికీ సమాన వాటాలుగా ఇవ్వని చెప్పి ఉద్యోగాల్లో కానీ అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్ విద్యా ఉద్యోగ రంగాల్లో సమాన వాటాలుగా పంచండి అని చెప్పి సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం జడ్జిమెంట్ చెప్పింది. దీనిపైన అప్పీల్ ఏం లేదు. దీనిపైన రివ్యూ పిటిషన్ వేసుకోవడానికి కూడా అవకాశం ఉందో లేదో నాకైతే తెలియదు. బట్ ఇదే ఫైనల్ ఇది. ఎందుకంటే గతంలో 5 మెంబర్స్ జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జిమెంట్ని మళ్ళీ సుప్రీంకోర్టు లార్జర్ బెంచ్కి రెఫర్ చేసినారు. లార్జర్ బెంచ్ ఇచ్చినటువంటి డెసిషన్ ఇది. కాబట్టి ఇదే ఫైనల్. కాబట్టి ఇంకోటి రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఏదైతే చెప్తుందో అది వాళ్ళు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలా. ఇంప్లిమెంట్ చేయకపోతే అది కంటెంప్ట్ అవుతా ఉంది. ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కంటెంప్ట్ కింద తీసుకొని శిక్షించే అధికారము, అవసరమైతే ఆ గవర్నమెంట్ డిజాల్వ్ చేసే అధికారం కూడా సుప్రీంకోర్టుకు ఉంది. చెప్పండి, ఈ తీర్పు అందరూ కలిసి రావండి అని రైట్. ఈ తీర్పు సుదీర్ఘ 30 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం తర్వాత ఈ తీర్పు రావడం చాలా శుభసూచకం. అలాగే యావత్తు మాదిగ జాతికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండే తీర్పు. ఇది 7 బెంచ్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన తీర్పు కాబట్టి దీని మీద ఎటువంటి అప్పీల్ లేదు, ఎటువంటి ఇంకా కేసులు వేయడానికి ఎక్కడా ఛాన్స్ లేదు. కాబట్టి సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకి మేము స్వాగతిస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సర్వోన్నత న్యాయస్థానం ఉన్న తీర్పుకు. అలాగే ఏదైతే మాదిగలు ఇన్ని రోజులు వివక్షకు గురయ్యి ఎంఆర్పిఎస్ పోరాటాలు ఎన్నో రకాలుగా ఎంతోమంది ఎన్నో లక్షల మంది గుమికూడి సభలు, మీటింగ్లు, ర్యాలీలు జరిపి ఈరోజు స్ఫూర్తిదాయకమైన రోజుగా భావిస్తూ అలాగే ఈ తీర్పును పూర్తి స్థాయిలో మన రాబోయే రోజుల్లో నా పిల్లలకైతేమి ఇక్కడ ఉండే పిల్లలకైతేమి డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ఇంకా ఉన్నత స్థాయి ఏదో ఐఐటి చదువులు కానీ శాస్త్రవేత్తలు గాను ప్రతి స్థాయిలో ప్రతి విధంగా విద్య కానీ ఉపాధి విధంగా కానీ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ తీర్పుని మనము ఈరోజు ఒక పండగ వాతావరణంలో మేము ఈ తీర్పుని స్వాగతిస్తూ న్యాయవాదులుగా ఇక్కడ ఉండే ఎమ్మెల్యే న్యాయవాదులుగా మేము హర్షం వ్యక్తం చేస్తూ అలాగే మందాకృష్ణ మాదిగ గారు ఏదైతే 94లో ఒక ఊరిలో జరిగిన వివక్షకు లోనైన ఒక వ్యక్తి విషయంలో దాన్ని స్ఫూర్తి తీసుకొని ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఇటువంటి వివక్షని తీసివేయాలనే ఉద్దేశంతో ఆయన ముందుకొచ్చిన విధానాన్ని కూడా ఈరోజు ఎంటైర్ మాదిగలుగా మేమందరం ఆయనను కూడా ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయనను కూడా మేము అభినందిస్తున్నాం. అలాగే
రాబోయే రోజుల్లో కూడా మాదిగలు ఐకమత్యంగా ఉండి అలాగే మాలలు కూడా ఈ తీర్పును స్వాగతిస్తూ వాళ్ళు కూడా మాతో పాటు కలిసి రావాలని చెప్పేసి వ్యతిరేకమైన ధోరణితో ఉంటే ఒక తల్లికి పుట్టిన బిడ్డలు కొట్లాడుకుంటే ఏ విధమైన పరిస్థితి ఉంటుందో ఆ విధంగా ఉంటుంది కాబట్టి మాలలు కూడా మాతో పాటు కలిసి వస్తే ఇన్ని రోజులు వాళ్ళు అనుభవించిన రిజర్వేషన్ని ఎవరు ఎక్కడ మేము కాదనలేదు కాబట్టి ఈరోజు కూడా మాదిగలకు వచ్చిన రిజర్వేషన్ని మేము స్వాగతిస్తూ వాళ్ళు కూడా మాతో పాటు ఐకమత్యంగా జీవించి ప్రతిదాన్ని స్వాగతించాలని చెప్పేసి ఈ వేదిక నుంచి కోరుకుంటున్నాను. నా పేరు రాజేష్ బాబు, అడ్వకేట్, కర్నూలు. ఇది ఈ మాదిగ లాయర్స్ ఫెడరేషన్ సభ్యులు చెప్తున్నారు. సుప్రీంకోర్టు ఈరోజు ఉదయం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వాళ్ళు ప్రధానంగా స్వాగతిస్తూనే దాదాపు 30 ఏళ్ల కళ ఈ వర్గీకరణ అన్నది వారు ప్రధానంగా చెప్తున్నారు. దీంతో ఈ తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా అమలు చేయాలి. రివ్యూ పిటిషన్ వేయడానికి కూడా దీంట్లో ఆస్కారం లేదన్నది వీరు చెప్తున్నారు. రెండోది మాలలు కూడా ఈ తీర్పును స్వాగతించాలి. అన్ని వర్గాలకు అన్ని కులాలకు సముచిత న్యాయం జరిగితేనే దేశ పురోగభివృద్ధి ఈ నిమ్న వర్గాలు అభివృద్ధి వైపు దూసుకెళ్తాయని చెప్పి వీరి భావన.